ఇవాళైతే చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఇదే ఆయిల్‌లో ఇంకా ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేశా. ఇంకా కొంచెం ఆయిల్ తీసేసి దీంట్లోనే ఇంక ఉల్లిపాయలు వేసేసుకున్నా, మసాలాలన్నీ వేసుకొని. దీని దీనికి ముందు చికెన్ అయితే మంచిగా 2-3 అవర్స్ బిఫోర్ లేకపోతే 1 డే బిఫోరా మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, లెమన్, పెరుగు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి అయితే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసాను. పసుపు వచ్చేసి నేను ఫుడ్ కలర్ ఏం వాడను. ఇంక ఈ పసుపుతోనే మనకు మంచి కలర్ అనేది వచ్చేస్తుంది బిర్యానీ. కంపల్సరీ ఇంకా వీక్కి ఒక్కసారైనా చేయాలన్నమాట. ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇందులో వేసేసా. ఇది మంచిగా ఉడకనివ్వాలి. ఇంకా మూత పెట్టేసే దీంట్లోకి బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి మేము కొంచెం చికెన్ ఎక్కువనే తింటాము. 1 కేజీ బాస్మతి అయితే వేసుకున్నాను. దీంట్లో మసాలాలు, నెయ్యి, ఉప్పు, పుదీనా కూడా వేసేసాను. ఇలా అయితే 2 ఒకటేసారి చేసేస్తున్నాను అనమాట. కొంచెం తొందరగా అవుతుంది. ఇక్కడైతే ఒక 90% ఉడికేలాగా చూసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువైంది, నేనైతే తీసేసాను తర్వాత. మా ఇంట్లో చికెన్ కర్రీ కన్నా బిర్యానీ ఎక్కువ ఇష్టపడతారనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. ఇంకా దీంట్లోకైతే ఇప్పుడు మనం 90% ఉడికిన బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నా. బిర్యానీ చేయడం చాలా సింపుల్. ఇంకా దీంట్లోకైతే కొన్ని ఆనియన్స్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేస్తున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇక్కడైతే 90% ఉడికిన ఇక్కడ బియ్యాన్ని ఇలా జల్లికేసి పెట్టి మొత్తం వాటర్ అంతా పోయే వరకు అయితే ఉంచాలి. ఇలా ఇంకా మనం చికెన్ పైన ఒక లేయర్ లాగా అయితే వేస్తున్నాను. దీనిపైన కొద్దిగా ఆనియన్స్ అయితే వేస్తున్నాను. మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్ మళ్ళీ రైస్ వేస్తాను. ఇలా చికెన్ బిర్యానీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా నా దగ్గర కొత్తిమీర లేదు, ఉంటే అది కూడా వేసేసుకోండి. ఈ ఆనియన్స్ తింటుంటే బాగా టేస్ట్ వస్తుంది. నేను ఎక్కువగా ఇంట్లో కుక్ చేసిన ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. బయటది అంతగా నచ్చదు నాకు. ఇంక ఇలా అయితే ఇంకొక లేయర్ అయితే చికెన్కి కాను రైస్ అయితే వేసేసాను. చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది బిర్యానీ. ఇంకా దీనిపై నుంచి అయితే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసి దాంతోపాటు పుదీనా వేసా. కొత్తిమీర అయితే లేదు, ఉంటే అది కూడా వేసేసుకోండి. ఊర్లో దొరకాలంటే కష్టము, ఇంకా దొరికిన దాంతో అడ్జస్ట్ అవ్వడం అన్నమాట. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా దమ్కి పెట్టేసి మనం కాసేపు వెయిట్ చేయాల్సిందే. బిర్యానీ ఎప్పుడు వేడివేడిగా తింటేనే టేస్ట్ ఉంటుంది, చల్లగయ్యాక తింటే అస్సలు బాగోదు. అంటే టేస్ట్ అనేది మనకి తెలియదు అన్నమాట. నార్మల్గా నాకైతే ఇప్పుడు అసలు కాలు కొంచెం డ్యామేజ్ అయిందనమాట. అయినా కూడా ఒక నిల్చొని అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో అందరికి ఇష్టం నేను చేసే బిర్యానీ. ఇంకా దీని చుట్టూ పిండి పెట్టకుండా నేనైతే ఇలా మన రొట్టె చేసే పీట ఉంటుంది కదా, దాన్ని పెట్టేశాను. అలానే కింద మనకి మాత్రం గిన్నె పల్చగా ఉన్నా మాడిపోతుంది అనమాట. అట్లా మాడకుండా దోసపెనం అయితే పెట్టేశాను, పాతది ఒకటి ఉంటే. ఇంక ఇప్పుడైతే తీసేసుకోవడమే. ఇక్కడ రైస్ అయితే పొడి పొడిగా అయిపోయింది. ఇలా పొడి పొడిగా అయితే పర్ఫెక్ట్గా అయింది అని అర్థం. ఇంకా పుదీనా ఉంటే ఇంకా కొత్తిమీర ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఇంకా ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవడమే. ఇంకా వేడివేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమే బ్యాలెన్స్ అనమాట. ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మా తాతకు అస్సలు ఇలాంటి అలవాట్లేదు, కానీ ఈ మధ్యన నేను చేస్తున్నా కదా తింటున్నాడు.